హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదే మటన్ బిర్యానీ. ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఎంతో టేస్టీగా చేసుకునే మటన్ బిర్యానీ అనమాట. అంటే చాలామందికి అనుకుంటూ ఉంటారు చాలా కష్టం మటన్ బిర్యానీ ఎలా వస్తుందో ఏంటో చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటూ ఉంటారు. సో చాలా సింపుల్ ప్రాసెస్లో త్వరగా అయిపోయేటట్టు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకులు 4-5 వేసుకున్నాను, మీరు 2 వేసుకున్నా సరిపోతుంది. కరివేపాకు అవాయిడ్ చేయండి, నేను కొంచెం ఫ్లేవర్ కోసం వేశాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర ముందు వేసుకుంటున్నాను. అలానే 2 పెద్ద ఆనియన్స్ అనమాట, అంటే పెద్దవి స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటే బిర్యానీలోకి టేస్ట్ బాగుంటుంది చిన్న చిన్నవి కన్నా. ఇవి కొంచెం ఎర్రగా వేగే వరకు ఉండాలి. ఎప్పుడైనా ఏ బిర్యానీకైనా సరే ఆనియన్స్ అనేవి కొంచెం ఎర్రగా వేగితే ఆ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే కొంచెం ఎర్రగా వేగే వరకు ఉంచుకొని ఆ తర్వాత ఒక్క టమోటా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు పెద్ద స్లైసెస్ కానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం టమోటాల వరకు. ఇలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చూసారా కొంచెం మగ్గింది, అంటే టమాటాలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు, నేను 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం స్మెల్ బాగా వస్తుంది. పచ్చివాసన పోయిన తర్వాత నూనె కూడా పైకి తేలే వరకు ఉంచాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగితే ఆ బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, మీ స్పైసీకి తగ్గినంత కారం, నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది కూడా వేసి కొంచెం బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి నేను ఫస్టే ఉడకబెట్టి పెట్టుకున్నాను మటన్, ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి పెట్టున్నాను అనమాట. ఉడకబెట్టిన ఆ మటన్ని 1/2 కేజీ వరకు ఉంటుందన్నమాట, అవి ముందు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆ ముక్కలకి, అందుకే నేను ముందు సాల్ట్ వల్లి వేయలేదు, నేను ముక్కలకి వేసున్నాను కాబట్టి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక 4 to 5 మినిట్స్ అలా ఉంచాలన్నమాట మూత పెట్టేసి. అంటే ముక్కలకి కూడా ఆ కారము ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా చూశాను. చూడండి నూనె అంతా పైకి తేలి ఎలా ఉడుకుతుందో. ఇందులోకి ఇప్పుడు నేను ముందే ఒక 2 గ్లాసెస్ రైస్ నానబెట్టేసి కడిగి నీట్గా పక్కన పెట్టున్నాను అనమాట. ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా ముందే ఎందుకు వేస్తున్నానంటే వాటర్ వేసిన తర్వాత రైస్ వేస్తే ఆ ఫ్లేవర్ కన్నా ఇలా ముందే రైస్ వేసేసి అంతా ఉప్పు కారం ఆ రైస్కి పడితే చాలా బాగుంటుంది. లాస్ట్కి పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది అనమాట. ఇంకా మీ దగ్గర నిమ్మకాయ ఉన్నా కూడా లాస్ట్లో అంటే వాటర్ పోసిన తర్వాత నిమ్మకాయ పిండుకున్నా కూడా చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ. నేను బాస్మతి రైస్ ఎప్పుడు వాడనండి, నేను ఇంట్లో ఉండే రైస్తోనే బిర్యానీ చేసుకుంటూ ఉంటామన్నమాట. చూసారా ఇలా బాగా నీట్గా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా బియ్యంకి అంటే ఆ రైస్కి కూడా ఉప్పు కారం అవన్నీ పట్టే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను, కొంచెం గరం మసాలా అవి కూడా ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసుకోవచ్చు. ఇందులోకి మీట్ మసాలా, అంటే మనం చేసేదే మటన్ మసాలా కాబట్టి మటన్కి సరిపడేది ఇది. మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు లేదా మీట్ మసాలా అయినా వేసుకోవచ్చు 1 స్పూన్. ఇది చికెన్ మసాలా ఒక 1/2 స్పూన్ అలా వేసుకున్నాను. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ కాబట్టి బిర్యానీ మసాలా వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇప్పుడు కాకపోయినా బియ్యం అంటే రైస్ వేయక ముందైనా సరే మీరు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ వేసుకోవచ్చు. ఇలా ఎందుకు వేస్తున్నానంటే ఆ బియ్యం అంటే ఆ రైస్కి కూడా మీకు బాగా ఫ్లేవర్ తెలుస్తుందని అలా వేశాను. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనం తీసుకున్న 2 గ్లాసులకి 3.5 గ్లాస్ కానీ 3.25 గ్లాస్ కానీ వాటర్ సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతుందండి. ఇలా బాగా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందు నుంచి అసలు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూసారు కదా 1 స్పూన్ అలా వేస్తే సరిపోతుంది. కొంచెం అలా బాగా కలిపేసి
హై ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ ఉంచి మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ ఉడికిస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి. ఇలా ఎందుకు తీసానంటే ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం కొత్తిమీర అవన్నీ కొంచెం చల్లుకుంటే బాగుంటుంది. నేను ముందే చల్లుతాను ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. ఇలా కొంచెం కొత్తిమీర చల్లిన తర్వాత మళ్ళీ కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అంటే పైన చల్లి కొంచెం బాగా కలుపుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చూసారా బాగా కుక్ కూడా అయిపోయింది. ఇంకా ఒక 10 to 15 మినిట్స్ ఉంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. చూసారు కదా రైస్ కూడా విరిగిపోయేది అంత ఏం ఉండదు అనమాట. చూసారా ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మన రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే మీరు ఇంట్లోనే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మటన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఎందుకంటే మనం ముందే ఉడకపెట్టి వేసుకుంటున్నాం కాబట్టి. ఒకవేళ కాదు దీంట్లోనే ఉడకబెట్టుకొని చేయాలన్నా చేసుకోవచ్చు. మీరు ముందే ఉడకబెట్టకుండా ముందు ఇందులో ఉడకబెట్టుకోవచ్చు. ఇంతేనండి మన రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. నేను అంటే నాకు పక్కన సైడ్ ఏదైనా డిష్ లేకపోతే కర్రీ లేకపోతే నేను తినలేను. దానిలోకి సైడ్ నేను టమోటా కర్రీ లాగా చేసుకున్నాను అనమాట. ఇందులో ఒక ఆనియన్స్ అవన్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయండి, ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.